శోకాలు, నీ పెళ్ళానికి సోకులు, ఇదేగా కావాలి? ఇదిగో, ఇది నా పెళ్లి చీర, ఇది నా శోభనం చీర, ఇది నా 16 రోజుల పండగ చీర, ఇది నా చావు, నా శార్థం. తీసుకో, తీసుకెళ్ళి నీ పెళ్ళానికి తగలు పెట్టుకో. రే, కన్నీళ్లు రాకుండా కాపాడుకోవాల్సిన చెల్లెల కంట్లో రక్త కన్నీరు తెప్పిస్తున్నావురా. నువ్వు బాగుపడవురా. సర్వనాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. చెల్లెల మీద ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు, కనీసం జాలైనా చూపించలేనంత పరిస్థితిలో ఉన్నావంటే ఛే. ఆ గౌతమ్ ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు. అసలు ఏమైంది వాడికి? పోయే కాలం వచ్చింది. నా కూతురికి ఇంత గతి పట్టించిన వాణ్ణి నేను ఊరికే వదులుతానా? వాడంతు చూడకపోతే నా పేరు యామినే కాదు. యామిని, అసలు ఏం జరిగిందో, గౌతమ్ ఎందుకిలా చేశాడో తెలుసుకోకుండా తొందరపాటు నిర్ణయాలేమీ తీసుకోకు. ఇంకా ఏంటాడి తెలుసుకునేది? ఏది ఏమైనా అదితికిలా జరగకూడదు. దానికి తగిన శిక్ష గౌతమ్కి పడాల్సిందే. కాస్త నువ్వు నోరు మూసుకుంటావా? ఇది మనుషుల్ని రెచ్చగొట్టే సమయం కాదు. సార్, మీ కూతురు రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నదు, ఇక్కడుండు, మేము వెళ్ళొస్తాం. అలాగే అమ్మా. ఏ నందు, నువ్వు కూడా మాతో రా. మళ్ళీ అదితి లేచి నిన్ను చూసిందంటే లేనిపోని గొడవ చేస్తుంది.
అక్కడ ఆ మూలనేదో ఉంది. నాకు చాలా భయంగా ఉంది. మేడం, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి. ఏంటి మేడం, తలుపు తీయండి. ఏమైంది? రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయండి. బీపీ ఒకటే చాలా హైలో ఉంది. మెంటల్గా బాగా డిస్టర్బ్ అయింది కదా. ఈ టైంలో మీరు తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని రోజులు తనని బయటికి వదలకండి. ఇలాంటివి జరిగినప్పుడు బయట వాళ్ళ పలకరింపులు, ఓదార్పులు తనని ఇంకా మానసికంగా డిస్టర్బ్ చేయడం వల్ల తను వైల్డ్గా రియాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఆల్రెడీ చూశారు కదా మీ అబ్బాయి విషయంలో ఏం జరిగిందో. డాక్టర్, డాక్టర్, అదితి నన్ను గదిలో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోయింది. వాట్? అదితి అదితి, అదితి అదితి. నేను డాక్టర్ గారితో మాట్లాడతానురా, అన్ని విషయాలు చెప్తారు. డాక్టర్ గారు ఒక గంటలో వస్తా అన్నారు. ఆయనతో మాట్లాడి నీకు చెప్తానురా. నువ్వేం కంగారు పడమాకరా, అన్ని విషయాలు నేను చూసుకుంటాను కదా. ఏమండి, మిమ్మల్ని లోపల డాక్టర్ గారు రమ్మంటున్నారు. నన్నా హా, మిమ్మల్ని వెళ్ళండి. ఓ అమ్మాయి, నా బండి. ఓ అమ్మాయి, ఏమండి, గులాబీ రంగు చీరలో ఒక అమ్మాయిని చూసారా? ఇప్పుడే అటు వెళ్ళిందండి. నానా అటెళ్ళిందట. ఎవరండి ఆ అమ్మాయి? అబద్ధం చెప్పి నా బండి దొంగతనం చేసింది. ఏ అమ్మాయి అండి? మీ హాస్పిటల్ నుంచే వచ్చిందండి. ఏమో మాకు తెలీదండి. తెలియకపోవడం ఏంటండి? గులాబీ రంగు చీర కట్టుకుంది. సీసీ ఫుటేజ్ చూడండి. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. ఏమండి, మీరు చెప్తున్న అమ్మాయి గులాబీ రంగు పట్టుచీర కట్టుకునుందా? అవునండి. ఎవరా అమ్మాయి? ఏమవుతుంది మీకు? తను మా అమ్మాయేనండి. ఐఎమ్ సారీ. మీరు పోలీస్ కంప్లైంట్ ఏమీ ఇవ్వకండి. మీ బండి తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది. ప్లీజ్. అలాగేనండి. థ్యాంక్ యూ. యామిని, అదితి తన స్కూటీ తీసుకుని వెళ్ళిపోయిందంట. ఎక్కడికి వెళ్ళుంటుందో ఏంటో. అన్నా, వదలండి, నన్ను వదలండి. అన్నా, యూసఫ్ కూడా చెక్ పోస్ట్లో మమ్మల్ని చూసి పారిపోతుంటే పట్టుకొని వచ్చినామన్నా. గుల్లబాయ్, నాకేం తెలీదు. నన్నెందుకు పట్టుకొచ్చారు? అరే బంగారాజు, నా బంగారం ఎక్కడ్రా? నిజంగా నాకు తెలీదు బుల్లాబాయ్. నేను కూడా వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నా.
అరే అర కోసం 60 అబద్ధాలు చెప్పే నువ్వు అయినా సరే ఇన్నాళ్ళుగా నిన్ను సాగుతున్న నా బంగారం మీ ఇద్దరి బాండింగు నాకు తెలుసురా. అయినా అది ఎక్కడుందో నీకు తెలీదు అంటే నేను నమ్మాలా? నమ్మాలా? అన్నా వీడీసారి అబద్ధానికి బాగా కట్టుబడి ఉన్నాడన్నా. వీడు కట్టుబడితే మనం వదిలేస్తామా? కట్టేసి కొల్లబడిస్తే నా బంగారం దానంతట అదే బయటకొస్తుంది. రేయ్, అలాగేనా? ఏయ్ రారా కూసో. బుల్లబాయ్ నాకేం తెలీదు బుల్లబాయ్. బుల్లబాయ్ నా మాట విను. బుల్లబాయ్ నిజంగా నాకేం తెలీదు. ఏయ్ ఇటీవరా అమ్మా చెప్పరా చెప్పు. బుల్లబాయ్ నేను చెప్పేది విను. నన్ను నమ్ము. యాత్రకు వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు. నువ్వు కూడా కాశ్మీర్ వెళ్ళావు కదా, నీకే తెలియాలి. చెప్పు, మా అమ్మ నా మేనకోడలు ఎక్కడ ఎక్కడ? సుడో అది వయసుకొచ్చిన దగ్గర నుంచే దానికోసం కుక్కలా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు నా కన్ను గప్పి పారిపోవాలని చూస్తే వదిలేస్తాననుకున్నావా? అది నన్ను వదలాలని చూస్తే దాన్ని చంపేస్తానేమో గాని నేను సచ్చినా దాన్ని వదలను. రేయ్, వీడికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. రోజు 3 పూటలా దాహం వేసేలా ఆకలి పుట్టేలా దెబ్బలు వడ్డించండి. వీడి కోసం ఆ ముసల్ది నా బంగారం ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ రావాలి. అలాగే దాని ఇంటి దగ్గర ఒకరిని కాపలా ఉంచండి. రేయ్, అది ఖచ్చితంగా ఇంటికొస్తుంది. గాలానికో వలకో నా బంగారు చేప సిక్కాలి. సిక్కుతుంది. అప్పుడు చెప్తా. అన్నా బాస్ ఫోను. వీడేందిరా నా బంగారం మీద నాకంటే ఈడికి ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోయింది. ముందు ఈయన్ని కనిపెట్టి ఏసేయాలి. హలో చెప్పు బాస్. అహల్య సంగతి ఏమైంది? అదే పనిలో ఉన్నా బాస్. ఇదిగో ఇప్పుడే వాళ్ళ మేనమామను పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తున్నా బాస్. అన్నా ఇంట్రాగేషన్ కాదు, ఎంక్వైరీ ఎంక్వైరీ. అదే 2 రోజుల్లో బంగారం ఎక్కడున్నా పట్టేస్తాను. రే, ఇంకోసారి అహల్యని బంగారం అని పిలిచావో నిన్ను ఇక్కడే చంపేస్తాను. వాణ్ణి పట్టుకుంటావో కొడతావో నీ ఇష్టం. కానీ అహల్య ఎక్కడున్నా నిజం కనిపెట్టాలి. ఓకే బాస్. ఈడెవడ్రా నా బంగారాన్ని నేను బంగారం అనకూడదని నాకే వార్నింగ్ ఇస్తున్నాడు. తప్పదన్నా, వీడు మనకంటే పెద్ద విలన్లా ఉన్నాడు. మనమే కొంచెం తగ్గాలి. తగ్గుతా నా బంగారం దొరకని అప్పుడు చెప్తా. రే బంగారాజు, విన్నావుగా నీ మేనకోడల చుట్టూ ఉచ్చి ఎలా బిగుసుకుందో? అది నాకు దొరికితే నా పెళ్ళంగా నీ కళ్ళ ముందే ఉంటుంది. అదే ఈయనకు దొరికిందనుకో, ఏమో నా ఊహ కూడా తెలీదు. నువ్వేంటి ఈ మెళ్ళో దండేంటి? ఇంతకీ అమ్మాయి ఎవరు? నానా తను నా భార్య. ఇన్నిసార్లు చెప్తుంటే అర్థం కావట్లేదా? తను నా భార్య, నా భార్య, నా భార్య, నా భార్య, నా భార్య, నా భార్య.
పొరపాటున చేసిన తరుణం తిరిగొస్తూ ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తూ మన కోసమే తనలో తను మూసుగా తన పెను చీకటి చెబుతుందా కడతీరని పైనాలే పడదోపిన ప్రణయాలే అని తిరగేశాయ కలు వెను చూడకలు తమ ముందు కదాలకు స్మృతుల చితులు అందించాలా చూసారా నాన్న? ఇంట్లో ఇంత జరుగుతున్నా మనుషులంతా మనశ్శాంతి లేకుండా కన్నీళ్లు మింగుతుంటే మీరందరూ ఎలాగైనా చావండి, నాకు నా పెళ్ళామే ముఖ్యం అన్నట్టు ఆవిడ గారికి పరమాన్నం పట్టుకెళ్తున్నాడు. ఏం నాన్నా, ఏం మాట్లాడరేంటి? ఎవరితో మాట్లాడాలి? కొడుకుతో అయితే కొట్లాడొచ్చు. వాడిప్పుడు తన భార్యకి భర్తలా ప్రవర్తిస్తున్నాడు. ఏమని మాట్లాడాలి? పోలీసా? మీ మనోరాల్ని నేను పెళ్లి చేసుకుంటాను. 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 జై హింద్, జై హింద్. అజయ్ గారు, భోజనం చేయండి. నాకు ఆకలి వేయడం లేదు గౌతమ్ గారు. నన్ను, నా బిడ్డని కాపాడడానికి
మీరు చేసిన ఈ త్యాగానికి ఆనందపడాలో, నా వల్ల మీరు ఇంట్లో అందరితో అవమానాలు పడుతున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు.